ఏమండి? జాగ్రత్త. పని పోయిందని చెప్పొచ్చు కదా. ముందు చెడుగా ఉండేవాడివి, ఎవరూ పని లేదు. ఇప్పుడు మంచోడుగానే కదా ఉన్నావు. పనిస్తారు కదా. 4 రోజులు తినలేదంటే చచ్చిపోతామా ఏంటి? అది కాదు రాణి, ఇవాళ మన పెళ్లి రోజు. నీకు ఒక చీర కూడా కొనిలేకపోతున్నానే అని. తీసుకో, వెళ్ళి మల్లెపూలు కొనుక్కొనిరా. రే శేఖర్, వచ్చి బండెక్కరా. లోపలికి రా. శేఖర్కి పోయండి రా. అన్నా, తాగటం మానేశానన్నా. వినపడలా? ఈ మధ్య అంతా తాగట్లేదన్నా. ఇలా చూడండి రా, శేఖర్ జోక్ చేస్తున్నాడు. బ్రహ్మానంద కామెడీ కంటే బాగా నవ్వుతుంది కదా. ఇవరా. వద్దనా. తాగరా. వద్దన్నా. రాణి, 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 ఏంటమ్మా? ఏంటమ్మా? ఏమైంది? అయ్యో తల్లి, కూర్చో. నన్ను పట్టుకుని కూర్చో. కూర్చోమ్మా. అమ్మా తల్లి, తల్లికి సుఖప్రసవం కావాలి. నిన్నే నమ్ముకొనున్నావు. కొంచెం వచ్చుకోమ్మా. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉంది. కాసేపు ఆగి ప్రయత్నించండి. The number you're calling is currently switched off. Please try later. ఊళ్ళో ఎప్పుడూ కనిపించడం లేదు. ఏమండి, రాణికి నొప్పులు వస్తున్నాయండి. ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఊళ్ళోకి వెళ్ళి ఎవరన్నా పిలుచుకురండి. దుర్మార్గుడా, ఎందుకు పనికొస్తావు? అయ్యో, నేను వచ్చేస్తుంది. ఏం చేయను? బయటికి తీసుకెళ్ళి వదిలేండి. లేవరా. ఏంట్రా చచ్చిన పాములా కింద పడ్డావు?
టైం వేస్ట్ చేయకుండా వీడిని చంపిరండిరా. రాణి, చెప్పమ్మా. ఆయన్ని రమ్మనండి అమ్మా. అయ్యో దేవుడా. ఆఖరిగా ఒక్కసారి చూడాలమ్మా. శేఖరం, నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటారా వెళ్ళి, నువ్వు వెళ్ళరా. ఏంటి మావయ్య ఇలా? దుర్మార్గుడా, తాగొచ్చావా? ఈ జన్మకి నువ్వు మారవా? ఇది ఆడవాళ్ళకి శాపం అట్రా. నీ పెళ్ళ ఉన్న పరిస్థితిని చూడరా, చూడు. మీ మావయ్య ఈరోజు మారుతాడు, రేపు మారుతాడు అని ఎదురు చూస్తూ ఉండేదాన్ని. చివరి వరకు మారనే లేదు కదరా. నువ్వు కూడా అలా అవ్వకూడదనే కదరా దీన్నిచ్చి నీకు పెళ్లి చేశాను. మోర మల్లె పువ్వులు తీసుకొస్తానని వెళ్ళిన వాడివి ఇలా ఒళ్ళు మరిచి తాగొచ్చావు కదరా. నేను తాగలేదత్తా, నేను తాగలేదత్తా. నీకు నేను కావాలంటే ఇది తాగు, నీ పెళ్ళాం కావాలంటే ఇది తాగొద్దు. నీ పెళ్ళామా నేనా అని ఇప్పుడే వెంటనే డిసైడ్ అవ్వాలి. అన్నా, నాకు నా పెళ్ళమే నా ముఖ్యం. అవునరా, రోడ్లో అనాథగా పడి ఉంటారు. తీసుకొచ్చి భోజనం పెట్టి మనిషిగా తయారు చేస్తే మీరు పెరిగి పెద్దవాళ్ళైతే పెళ్ళాం అనేది ఒకటి వస్తుంది, అది మీకు పెద్దదనిపిస్తుంది. ఎత్తుకొచ్చి పెంచిన వాళ్ళం హీనమైపోతాం కదా, చెప్పరా? అవునునా, మీరు పెంచారు. ఏ విధంగా పెంచారు? ఆ కుక్కలాగానే కదా నాకు పెంచారు. దానికి నాకు ఏంటన్నా తేడా? మీరు అరవమంటే అరుస్తుంది, కరవమంటే కరుస్తుంది. మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆడిస్తారు. అదే మీరు కోపడితే కూర్చోపెట్టి ఈ విధంగా కొడతారు. అదే కదనా మీరు ఇప్పుడు చేసింది. మీరు పెంచారు, ఒక కుక్కలాగానే కదా పెంచింది. కానీ తను నన్ను మనిషిగా మార్చిందన్నా. నాకు తనే నా ముఖ్యం, నాకు తను మాత్రమే నా ముఖ్యం. నేను తాగలేదత్తా. ఏమైందిరా? శేఖర్ని వేయడానికి కదరా ఇన్ని రోజులు ఎదురు చూసాం. అవకాశం దొరికినా నువ్వు చంపలేదు, చంపడానికి వచ్చిన వాళ్ళని కూడా చంపనివ్వలేదు. నేను దేనికి ఆశపడ్డాను రా? నేను ఆశపడ్డది ఏమన్నా మంత్రి పదవా, లేక కలెక్టర్ గిరినా? వేట కుక్కరా. వాడి నెంబర్ 1 వేట కుక్క, నేను నెంబర్ 2 వేట కుక్కని. నేను నెంబర్ 1 వేట కుక్కని అవ్వాలనుకున్నాను, కానీ మనిషిని అవ్వాలనుకోలేదు కదరా. వాడు ఎవరి కోసం చెప్పాడు రా? వాడి కోసమా చెప్పాడు? నీకోసం చెప్పాడు, నా కోసం చెప్పాడు, మనలాంటి అందరి కోసం చెప్పాడు. వాడికంటూ పెళ్ళామంటూ ఒకటుంది, తను వాడిని మనిషిలా మార్చింది. మనకి ఎవ్వరూ లేరురా.
మనం చివరి వరకు వేట కుక్కలమే. వాడైనా మనిషిలా మారినవరా? శేఖర్, మా వదిన పుట్టిందిరా. మీ అమ్మే పుట్టిందిరా. నువ్వు పుట్టగానే నిన్ను చూడకుండా మీ అమ్మ కన్ను మూసింది. ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నీకు కూతురిగా ఎందుకు పుట్టిందో తెలుసా? ఈ భూమి మీద ఆడపిల్లలుగా పుట్టడమే శాపంరా. నువ్వొక మంచి తండ్రిగా ఉంటావని, తనని బాగా కాపాడుతావన్న నమ్మకం వచ్చిన తర్వాతేరా నీకు కూతురుగా పుట్టింది. నీకు ఒక బిడ్డ కాదురా, 3 బిడ్డలు. ఇదిగో ఇదొకరిది, నీ పెళ్ళ ఒకరిది, ఈ అత్త నేను ఒకదాన్ని.